ఒక అందమైన సరస్సు ఒక్క రాత్రిలో 1700 మంది ప్రాణాలను తీసింది. అక్కడ వరద రాలేదు, సునామీ రాలేదు, కనీసం ఆ నీటిలో ఎవ్వరూ మునగలేదు. జస్ట్ ఆ సరస్సు పక్కన ఉన్నందుకు ఊపిరాడక వేల మంది చనిపోయారు. అలాగే 1800 సంవత్సరంలో ప్రపంచంలో అస్సలు వేసవి కాలమే రాలేదు. జూన్, జూలై నెలల్లో కూడా మంచు కురిసింది. పంటలు పండక జనాలు ఎలకలు తినే పరిస్థితి వచ్చింది. ఒక సైకాలజీ ఎక్స్పెరిమెంట్ కోసం కాలేజీ స్టూడెంట్స్ ని జైల్లో పెడితే కేవలం 6 రోజుల్లో వాళ్ళు నిజమైన సైకోలుగా మారిపోయారు. అసలు ఆ ఎక్స్పెరిమెంట్ ని మధ్యలో ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఇవే కాదు, ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ట్రూ స్టోరీస్ మరియు డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఫ్యాక్ట్స్ వింటే మీకు గూస్ బంప్స్ రావడం పక్కా. లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం 10 అడుగుల గోడ మీద నుంచి దూకితేనే కాళ్ళు విరగొట్టుకుంటాం. కానీ జూలియన్ కోయిప్కే అనే 17 ఏళ్ల అమ్మాయి ఏకంగా 10,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుంచి కింద పడిపోయిన ప్రాణాలతో బతికింది. ఇది 1971లో జరిగింది. జూలియన్ మరియు ఆమె తల్లి లన్సా ఫ్లైట్ 508 అనే విమానంలో పెరు దేశంలోని అమెజాన్ అడవుల మీదుగా ప్రయాణిస్తున్నారు. సడన్ గా ఆకాశం నుంచి పెద్ద ఉరుములు మెరుపులతో తుఫాన్ వచ్చింది. ఒక మెరుపు నేరుగా విమానం రెక్కకు తగిలింది. అంతే, విమానం గాల్లోనే ముక్కలైపోయింది. జూలియన్ కూర్చున్న సీటు విమానం నుంచి విడిపోయి గాల్లో గిరగిర తిరుగుతూ కింద పడిపోయింది. ఆమె స్పృహ కోల్పోయింది. కొన్ని గంటల తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఆమె అమెజాన్ అడవి మధ్యలో ఉంది. ఆమెకి కేవలం చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. ఆ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడం వల్ల సీటు కింద పడిపోయేటప్పుడు చెట్ల కొమ్మల మీద పడి స్పీడ్ తగ్గడం వల్ల ఆమె బతికింది. కానీ అసలు నరకం అప్పుడే మొదలైంది. ఆమె చుట్టూ దట్టమైన అడవి, విషపూరితమైన పాములు, క్రూర జంతువులు, మొసళ్ళున్నాయి. ఆమెకి కళ్ళద్దాలు లేకపోతే సరిగ్గా కనిపించదు, అవి కూడా పగిలిపోయాయి. ఆమె దగ్గర తినడానికి ఏమీ లేదు, కేవలం కొన్ని చాక్లెట్స్ మాత్రమే ఉన్నాయి. ఆమెకి వాళ్ళ నాన్న చెప్పిన ఒక టిప్ గుర్తొచ్చింది. అడవిలో తప్పిపోతే నీటి ప్రవాహం ఎటు వెళ్తుందో అటువైపు వెళ్ళు, అది నిన్ను మనుషులు ఉన్న చోటికి తీసుకెళ్తుంది అని. ఆమె ఆ గాయాలతోనే చెప్పులు కూడా లేకుండా 11 రోజుల పాటు ఆ భయంకరమైన అడవిలో నడిచింది. అక్కడి లోకల్ మత్స్యకారులు ఆమెని చూసి రక్షించారు. ఆ విమానంలో ఉన్న 91 మందిలో బతికిన ఏకైక వ్యక్తి ఆమె మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇది ఒక రియల్ సైకలాజికల్ హర్రర్ స్టోరీ. జూన్ మరియు జెన్నిఫర్ అనే ఇద్దరు కవల అక్క చెల్లెలు ఉండేవారు. వీళ్ళని ది సైలెంట్ ట్విన్స్ అని పిలిచేవారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడేవారు కాదు, కనీసం వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడేవారు కాదు. కానీ వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళాక వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే ఒక వింత భాషలో గంటల తరబడి మాట్లాడుకునేవారు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఎంత కాపీ కొట్టేవారంటే ఒకరు నవ్వితే ఇంకోరు నవ్వాలి, ఒకరు ఏడిస్తే ఇంకోరు ఏడవాలి. వాళ్ళ డైరీలో రాసిన విషయాలు చూస్తే పోలీసులకే భయం వేసింది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ద్వేషించుకునేవారు, చంపుకోవాలి అనుకునేవారు, కానీ విడివిడిగా ఉండలేకపోయేవారు. వాళ్ళిద్దరూ టీనేజ్ లోకి వచ్చాక కొన్ని నేరాలు చేశారు, జైలుకు వెళ్లారు. అక్కడ వాళ్ళు ఒక భయంకరమైన ఒప్పందం చేసుకున్నారు. మనం ఇద్దరం బతుకుంటే ఎప్పటికీ నార్మల్ గా ఉండలేం, మనలో ఒకరు చనిపోతేనే ఇంకోరు స్వేచ్ఛగా నార్మల్ గా బతకగలరు అని డిసైడ్ అయ్యారు. జైలు నుంచి రిలీజ్ అయ్యే రోజు జెన్నిఫర్ అంటే చెల్లెలు సడన్ గా చనిపోయింది. ఆమెకి ఏ జబ్బు లేదు, ఏ మందు తినలేదు. పోస్ట్ మార్టం చేస్తే గుండె ఆగిపోయిందని తెలిసింది. కానీ అప్పటికప్పుడు గుండె ఎలా ఆగింది అనేది మిస్టరీ. జెన్నిఫర్ చనిపోయాక జూన్ అన్న మాట ఏంటంటే ఐఆమ్ ఫ్రీ అట్లీస్ట్. ఆశ్చర్యంగా ఆ తర్వాత జూన్ అందరితో నార్మల్ గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కనెక్షన్ ఏంటి, ఒకరు చనిపోవాలని నిర్ణయించుకోగానే శరీరం ఎలా స్పందించింది అనేది ఇప్పటికీ సైన్స్ కి అందని మిస్టరీ. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం ఏలియన్స్ ఉన్నాయా అని ఆకాశం వైపు చూస్తుంటాం. కానీ 1977లో మనకి స్పేస్ నుంచి ఒక మిస్టీరియస్ ఫోన్ కాల్ వచ్చింది. దాన్నే వావ్ సిగ్నల్ అంటారు. ఆగస్ట్ 15, 1977 అమెరికాలోని బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ఆకాశాన్ని స్కాన్ చేస్తుంది. సడన్ గా దానికి ఒక చాలా బలమైన రేడియో సిగ్నల్ రిసీవ్ అయింది. అది సెగిటేరియస్ వైపు నుంచి వస్తుంది. ఆ సిగ్నల్ కరెక్ట్ గా 72 సెకండ్ల పాటు వినిపించింది. అది ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే అది న్యాచురల్ గా వచ్చే సౌండ్ లాగా లేదు, ఎవరో తెలివైన జీవులు పంపిస్తేనే అలాంటి సిగ్నల్ వస్తుంది. ఆ డేటా చూసిన సైంటిస్టులు ఆశ్చర్యపోయి ఆ పేపర్ మీద రెడ్ పెన్ తో వావ్ అని రాశారు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది, వావ్ సిగ్నల్. సైంటిస్టులు మళ్ళీ ఆ సిగ్నల్ వస్తుందేమో అని ఆ వైపు టెలిస్కోప్స్ పెట్టి చూశారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి, కానీ ఆ సిగ్నల్ మళ్ళీ ఎప్పుడు రాలేదు. అది ఎవరు పంపారు?
ఎందుకు పంపారు, అందులో ఏముంది అనేది ఇప్పటికీ మిస్టరీనే. కొంతమంది అది ఏలియన్స్ పంపిన హెలో అంటారు, మరి కొంతమంది అదేదో తోకచుక్క శబ్దం అంటారు. కానీ ఒక్కసారి వచ్చిన ఆ హెలో మెసేజ్ మళ్ళీ రాకపోవడమే అసలు ట్విస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 4. యుద్ధం అయిపోయాక సైనికులు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ జపాన్కి చెందిన హీరో ఒనోడా అనే సైనికుడు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన విషయం తెలియక ఏకంగా 29 సంవత్సరాల పాటు ఆ అడవిలో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. 1944లో జపాన్ ఆర్మీ ఇతన్ని ఫిలిప్పీన్స్ లోని లుంబాంగ్ ఐలాండ్ కి పంపింది. మేము తిరిగి వచ్చేదాకా ఈ ఐలాండ్ ని కాపాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోవద్దు అని ఆర్డర్స్ వేశారు. 1945లో యుద్ధం అయిపోయింది, జపాన్ ఓడిపోయింది. కానీ అడవిలో ఉన్న ఒనోడాకి ఈ విషయం తెలియదు. అమెరికా విమానాలు యుద్ధం అయిపోయింది బయటికి రండి అని పాంప్లెట్స్ కిందకి విసిరాయి. కానీ ఒనోడా వాటిని చూసి ఇది శత్రువుల ట్రిక్, మమ్మల్ని బయటికి రప్పించి చంపాలని ప్లాన్ చేశారు అని నమ్మలేదు. అతనితో ఉన్న మరో 3 సైనికులు అడవిలోనే ఉండిపోయారు. దొరికిన పండ్లు తింటూ ఆవులను వేటాడుతూ బతికారు. అక్కడి రైతులు కనిపిస్తే శత్రువులు అనుకొని కాల్పులు జరిపారు. కాలం గడిచే కొద్దీ అతని ఫ్రెండ్స్ చనిపోయారు. ఒనోడా ఒక్కడే మిగిలాడు. చివరికి 1974లో నోరియో సుజుకి అనే ఒక టూరిస్ట్ కి ఇతను అడవిలో కనిపించాడు. సుజుకి అతనికి విషయం చెప్పాడు. యుద్ధం ఎప్పుడో అయిపోయింది సామి, జపాన్ మారిపోయింది అని. అయినా సరే ఇతను నమ్మలేదు. నా కమాండర్ వచ్చి చెప్తే తప్ప నేను నమ్మను అన్నాడు. సుజుకి జపాన్ వెళ్లి అప్పటికే రిటైర్ అయ్యి బుక్ స్టోర్ నడుపుతున్న ఆ కమాండర్ ని వెతికి పట్టుకున్నాడు. ఆ కమాండర్ యూనిఫామ్ వేసుకొని అడవిలోకి వచ్చి ఆపరేషన్ క్యాన్సిల్, ఆయుధాలు కింద పడేయి అని ఆర్డర్ వేస్తే తప్ప ఇతను లొంగిపోలేదు. అప్పుడు అతను బయటికి వచ్చాడు. ఒక మనిషి తన దేశం మీద, డ్యూటీ మీద ఎంత భక్తి కలిగి ఉంటాడో చెప్పడానికి ఒనోడా ఒక లెజెండ్. కానీ 29 ఏళ్లు వేస్ట్ అయిపోయాయని జాలి కూడా వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం సినిమాల్లో జాంబీలను చూస్తాం, కానీ 1915లో మొదటి ప్రపంచ యుద్ధంలో నిజంగానే చనిపోయిన మనుషులు యుద్ధం చేశారు. రష్యాలోని ఓసోవియక్ ఫోర్ట్రస్ అనే ఒక కోటని జర్మన్ సైనికులు ఆక్రమించుకోవాలనుకున్నారు. ఆ కోటలో రష్యన్ సైనికులు ఉన్నారు. జర్మన్లు ఎంత ట్రై చేసినా కోటని గెలవలేకపోయారు. చివరికి జర్మన్లు ఒక క్రూరమైన ప్లాన్ వేశారు. వాళ్ళు కోట మీదికి విషపూరితమైన క్లోరిన్ గ్యాస్ ని వదిలారు. ఆ గ్యాస్ పచ్చని పొగలాగా కోటని చుట్టుముట్టింది. రష్యన్ సైనికుల దగ్గర గ్యాస్ మాస్కులు లేవు. వాళ్ళు బట్టలు ముఖానికి కట్టుకున్నారు, కానీ లాభం లేకపోయింది. ఆ గ్యాస్ పీల్చి వాళ్ళ ఊపిరితిత్తులు కరిగిపోయాయి. రక్తం కక్కుకుంటూ చర్మం నల్లగా మారిపోయి కింద పడిపోయారు. జర్మన్లు అనుకున్నారు అందరూ చనిపోయారు, ఇక కోట మనదే అని. 7,000 మంది జర్మన్ సైనికులు కోట వైపు దర్జాగా నడుచుకుంటూ వెళ్లారు. కానీ సడన్ గా ఆ పొగలో నుంచి సుమారు 100 మంది రష్యన్ సైనికులు బయటికొచ్చారు. వాళ్ళు మనుషులా లేరు. వాళ్ళ ముఖాల నిండా రక్తం కారుతుంది, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, చర్మం ఊడిపోయింది, నోట్లో నుంచి మాంసం ముక్కలు పడుతున్నాయి. వాళ్ళు హురే అని అరుస్తూ తుపాకులు పట్టుకొని జర్మన్ల మీదికి పరిగెత్తారు. అది చూసి జర్మన్ సైనికులు భయంతో వణికిపోయారు. దయ్యాలొచ్చాయి, చనిపోయిన వాళ్ళు లేచి నడుస్తున్నారని భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తారు. తొక్కిసలాటలో చాలా మంది జర్మన్లు చనిపోయారు. కేవలం 100 మంది చనిపోతున్న సైనికులు 7,000 మందిని తరిమికొట్టారు. దీన్నే హిస్టరీలో ది అటాక్ ఆఫ్ ది డెడ్ మ్యాన్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఇంటర్నెట్ వాడతాం కదా, మరి చెట్లు ఎలా మాట్లాడుకుంటాయి? వాటికి కూడా ఒక ఇంటర్నెట్ ఉంటుంది. దాన్నే వుడ్ వైడ్ వెబ్ అంటారు. అడవిలో చెట్ల వేర్ల కింద ఒక రకమైన ఫంగస్ ఉంటుంది. ఈ ఫంగస్ ఒక తీగలాగా అడవిలో ఉన్న అన్ని చెట్ల వేర్లని కలుపుతుంది. ఇది ఒక అండర్ గ్రౌండ్ నెట్వర్క్ లాగా పనిచేస్తుంది. దీని ద్వారా చెట్లు ఏం చేస్తాయంటే, ఫస్ట్ది షేరింగ్. ఒక పెద్ద చెట్టుకి ఎక్కువ ఎండ తగిలితే అది తయారు చేసుకున్న ఆహారాన్ని నీడలో ఉన్న చిన్న మొక్కలకి ఈ వేర్ల ద్వారా పంపిస్తుంది. అంటే తల్లి పిల్లలకి అన్నం పెట్టినట్టన్నమాట. సెకండ్ది వార్నింగ్. ఒక చెట్టుకి ఏదైనా పురుగు పడితే లేదా మనిషి నరకడానికి వస్తే అది వెంటనే కెమికల్ సిగ్నల్స్ ని ఈ నెట్వర్క్ ద్వారా పక్కన ఉన్న చెట్లకి పంపిస్తుంది, డేంజర్ ఉంది జాగ్రత్త అని. అప్పుడు మిగతా చెట్లు తమ ఆకుల్లో విషాన్ని నింపుకుని పురుగులు తినకుండా రెడీ అవుతాయి. ఇక ఒక చెట్టు చనిపోయే ముందు తనలో ఉన్న పోషకాలన్నిటినీ పక్కన ఉన్న చెట్లకి దానం చేసి చనిపోతుంది. మనం చెట్లని జస్ట్ కర్రలు అనుకుంటాం, కానీ అవి మనకంటే సోషల్ గా హెల్పింగ్ నేచర్ తో బతుకుతుంటాయి. అవతార్ సినిమాల్లో చూపించింది గ్రాఫిక్స్ కాదు, నిజంగా మన భూమి మీద జరుగుతున్నదే. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు పొరపాటున ఏదైనా తక్కువ రేటుకి కనిపిస్తే వెంటనే కొనేస్తాం కదా. కానీ సన్మయ్ అనే ఒక గుజరాత్ కుర్రోడు ఏకంగా గూగుల్ డొమైన్ నే కొనేశాడు. ఇది 2015లో జరిగింది. సన్మయ్ ఒక ఎక్స్ గూగుల్ ఎంప్లాయ్. అతను ఒక అర్ధరాత్రి బోర్ కొట్టి గూగుల్ డొమైన్స్ వెబ్సైట్ ఓపెన్ చేశాడు. అతను సెర్చ్ బాక్స్ లో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా www.google.com సెర్చ్ క్వెరీ google.com అని టైప్ చేశాడు. ఆశ్చర్యంగా అది అవైలబుల్ అని పచ్చ రంగులో చూపించింది. దాని రేట్ ఎంతో తెలుసా? కేవలం $12. అంటే అప్పట్లో సుమారు $800 మాత్రమే. అతను నమ్మలేకపోయాడు. ఏదో బగ్ అయి ఉంటుందిలే, ట్రై చేద్దామని బై బటన్ క్లిక్ చేశాడు. వెంటనే పేమెంట్ అయిపోయింది. క్రెడిట్ కార్డులో డబ్బులు కట్టాయి. వెంటనే అతనికి గూగుల్ నుంచి ఈమెయిల్స్ రావడం స్టార్ట్ అయింది. యు ఆర్
ద ఓనర్ ఆఫ్ google.com అని. అతనికి గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ యాక్సెస్ వచ్చింది. అంటే ఆ ఒక్క నిమిషం పాటు ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్సైట్ కి అతనే ఓనర్. కానీ గూగుల్ వెంటనే తేరుకుంది. ఒక్క నిమిషం తర్వాత వాళ్ళు ట్రాన్సాక్షన్ ని క్యాన్సిల్ చేశారు. సారీ బాస్, అది తప్పుగా జరిగింది అని డొమైన్ ని వెనక్కి తీసుకున్నారు. కానీ గూగుల్ అతన్ని మెచ్చుకుంది. తమ సిస్టమ్ లో ఉన్న బగ్గుని చూపించినందుకు అతనికి సుమారు $6,000 రివార్డ్ ఇచ్చింది. సన్మయ్ ఆ డబ్బుని చారిటీకి ఇచ్చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనిషి ఆకాశంలోకి ఎంతో దూరం వెళ్ళాడు, కానీ భూమి లోపలికి ఎంత దూరం వెళ్ళగలడు? రష్యా సైంటిస్టులు దీనికి సమాధానం వెతకడానికి ఒక రంధ్రం తవ్వారు. అదే కోలా సూపర్ డీప్ బోర్ హోల్. 1970లో రష్యా అమెరికాతో పోటీపడి భూమి లోపలికి డ్రిల్లింగ్ స్టార్ట్ చేసింది. వాళ్ళ టార్గెట్ 15 కిలోమీటర్స్ తవ్వాలని. వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలు కష్టపడి 12.2 కిలోమీటర్లు అంటే 40,000 అడుగుల లోతు వరకు తవ్వారు. ఇది ఎవరెస్ట్ పర్వతం ఎత్తు కంటే లోతైనది. అంత లోతులో టెంపరేచర్ 180 డిగ్రీ సెల్సియస్ కి చేరింది. అక్కడ మట్టి ప్లాస్టిక్ లాగా మెత్తగా అయిపోయింది. డ్రిల్ బిట్స్ కరిగిపోవడం స్టార్ట్ అయ్యాయి. అయితే అక్కడే ఒక అర్బన్ లెజెండ్ పుట్టింది. సైంటిస్టులు అంత లోతులో శబ్దాలు వినడానికి ఒక మైక్రోఫోన్ ని లోపలికి పంపారు. ఆ మైక్రోఫోన్ లో రికార్డ్ అయిన శబ్దాలు విని వాళ్ళు భయంతో వణికిపోయారు. అందులో లక్షల మంది మనుషులు నరకంలో ఏడుస్తున్నట్లు, అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయి. అందుకే దీన్ని నరకద్వారం అని పిలుస్తున్నారు. భయపడిపోయిన సైంటిస్టులు ప్రాజెక్ట్ ని ఆపేసి ఆ హోల్ ని వెల్డింగ్ చేసి మూసేశారని కథలున్నాయి. వాస్తవానికి సైంటిఫిక్ గా చెప్పాలంటే ఆ శబ్దాలు భూమి లోపల ప్లేట్స్ కదలడం వల్ల వచ్చి ఉండొచ్చు. కానీ ఆ రికార్డింగ్ వింటే మాత్రం ఎవరికైనా గుండె జారిపోతుంది. ఇప్పటికీ ఆ ప్లేస్ ని రష్యా సీల్ చేసి ఉంచింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఇది మెడికల్ హిస్టరీలోనే అత్యంత వింతైన భయంకరమైన కేసు. ఒక పేషెంట్ ని ముట్టుకుంటే డాక్టర్లే స్పృహ తప్పిపోతున్నారు. 1994 ఫిబ్రవరి 19 కాలిఫోర్నియాలోని ఒక హాస్పిటల్ కి గ్లోరియా అనే ఒక 30 ఏళ్ల మహిళ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చింది. ఆమెకి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. డాక్టర్లు ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నర్స్ ఆమెకి ఇంజెక్షన్ ఇవ్వడానికి చేతిని పట్టుకుంది. అప్పుడు నర్సుకి గ్లోరియా చర్మం మీద ఒక వింతైన ఆయిల్ షైన్ లాంటిది కనిపించింది. అలాగే ఆమె నోటి నుంచి వెల్లుల్లి వాసన వస్తుంది. నర్సు బ్లడ్ శాంపుల్ తీసింది. ఆ బ్లడ్ లో అమోనియా వాసన వస్తుంది. ఆ బ్లడ్ ని డాక్టర్ కి చూపించబోతుండగా సడన్ గా ఆ నర్సు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమెకి ట్రీట్మెంట్ చేస్తున్న మరో డాక్టర్ కి తల తిరగడం స్టార్ట్ అయింది. ఆమె ఊపిరి ఆడక ఉనికిపోతూ స్పృహ తప్పిపోయింది. అలా రూమ్ లో ఉన్న స్టాఫ్ ఒకరి తర్వాత ఒకరు మొత్తం 23 మంది డాక్టర్లు మరియు నర్సులు జబ్బుపడ్డారు. 5 మంది ఐసీయూలో చేరాల్సి వచ్చింది. హాస్పిటల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. అందరినీ బయటికి పంపించేశారు. స్పెషల్ షూట్ వేసుకున్న టీం వచ్చి గ్లోరియా బాడీని తరలించింది. గ్లోరియా ఆ రాత్రే చనిపోయింది. అసలు ఆమె బాడీలో ఏముంది? ఆమె రక్తం ఎందుకు విషంలా మారింది? సైంటిస్టుల థియరీ ప్రకారం ఆమె క్యాన్సర్ నొప్పి తగ్గడానికి DMSO అనే ఒక క్రీమ్ ని బాడీకి రాసుకునేది. హాస్పిటల్లో ఆమెకి ఇచ్చిన ఆక్సిజన్ మరియు కరెంట్ షాక్స్ వల్ల ఆ క్రీమ్ కెమికల్ రియాక్షన్ జరిగి డిమిథైల్ సల్ఫేట్ అనే విషవాయువులా మారిపోయిందని అంటారు. అంటే ఆమె బాడీనే ఒక హ్యూమన్ కెమికల్ బాంబ్ లా మారిపోయిందన్నమాట. కానీ ఇది కేవలం థియరీ మాత్రమే. నిజంగా ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆమెని ది టాక్సిక్ లేడీ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనందరికీ తెలుసు భూమికి ఒకే ఒక చందమామ ఉందని. కానీ 2024లో భూమికి రెండవ చంద్రుడు దొరికాడు. దీని పేరు 2024 PT5. ఇది ఒక చిన్న ఆస్ట్రాయిడ్. ఇది అంతరిక్షంలో ప్రయాణిస్తూ భూమి దగ్గరికి వచ్చింది. మన భూమి గ్రావిటీ దాన్ని లాక్కుంది. దాంతో ఇది వెళ్ళలేక భూమి చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. కానీ ఇది మన రెగ్యులర్ చంద్రుడిలాగా ఎప్పుడు మనతోనే ఉండదు. ఇది కేవలం కొన్ని నెలలు మాత్రమే మన చుట్టూ తిరుగుతుంది. తర్వాత సూర్యుడి గ్రావిటీ దాన్ని మళ్ళీ లాగేసుకుంటుంది. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. అందుకే మన కంటికి కనిపించదు. కేవలం పెద్ద టెలిస్కోప్ లోనే కనిపిస్తుంది. సైంటిస్టులు ఏమంటున్నారంటే ఇలాంటి మినీ మూన్స్ అప్పుడప్పుడు వస్తూ పోతుంటాయి. ఇవి మనకి ఫ్యూచర్లో ఆస్ట్రాయిడ్ మైనింగ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11. రీసెంట్గా చైనాలో ఒక జూలో జరిగిన సంఘటన ఇంటర్నెట్లో వైరల్ అయింది. జనాలు జూకి వెళ్ళి అక్కడ పాండాలను చూసి ముచ్చటపడ్డారు. అవి చాలా క్యూట్గా నల్లటి కళ్ళతో తెల్లటి బాడీతో ఉన్నాయి. కానీ కొంచెంసేపటి తర్వాత ఆ పాండాలు బౌ బౌ అని అరవడం స్టార్ట్ చేశాయి. జనాలు షాక్ అయ్యారు. పాండాలు ఎక్కడైనా కుక్కలా అరుస్తాయా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు విషయం తెలిసింది. అవి నిజమైన పాండాలు కాదు. అవి కౌ కౌ అనే జాతికి చెందిన కుక్కలు. జూ వాళ్ళు ఆ కుక్కలకి పాండాలాగా ఉండేలా నలుపు తెలుపు రంగులు వేశారు. జుట్టు కట్ చేశారు. దూరం నుంచి చూస్తే అచ్చం పాండాలాగే ఉంటాయి. జనాలు గొడవ చేస్తే జూ వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర నిజమైన పాండాలు లేవు, అందుకే పాండా డాగ్స్ ని పెట్టాం అని సింపుల్ గా చెప్పేశారు. ఇది చూసి నవ్వాలో ఏడవాలో జనాలకి అర్థం కాలేదు. ఫేక్ ప్రొడక్ట్స్ ని చూసాం, కానీ ఫేక్ జంతువుల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫ్యాక్ట్ నెంబర్ 12. మనిషి బాడీ టెంపరేచర్ పడిపోతే చనిపోతారు. కానీ జీన్ హిలియార్డ్ అనే ఒక అమ్మాయి పూర్తిగా మంచుగడ్డలాగా మారిపోయి మళ్ళీ బతికింది. దీన్ని డాక్టర్లు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఇది 1980లో అమెరికాలో జరిగింది.
జీన్ మంచు తుఫానులో కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా కార్ సడన్ గా ఆగిపోయింది. ఆమె హెల్ప్ కోసం నడుచుకుంటూ వెళ్తుంది. కానీ ఆ -30 డిగ్రీల చలిని తట్టుకోలేక ఇంటికి కొంచెం దూరంలోనే పడిపోయింది. ఆమె రాత్రంతా ఆ మంచులోనే పడి ఉంది. ఉదయం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూసేసరికి ఆమె బాడీ ఒక రాయిలాగా గడ్డగట్టుకుపోయింది. ఆమె కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ కదలట్లేదు. ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ఆమెకి ఇంజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తే సూది విరిగిపోతుంది తప్ప చర్మం లోపలికి వెళ్ళట్లేదు. ఆమె బాడీ టెంపరేచర్ థర్మామీటర్లో కూడా చూపించనంత తక్కువగా ఉంది. గుండె నిమిషానికి కేవలం 12 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. డాక్టర్లు ఈమె చనిపోయింది, ఒకవేళ బతికినా కూడా కాళ్ళు చేతులు తీసేయాల్సి వస్తుంది అని అనుకున్నారు. ఆమెని హీటింగ్ ప్యాడ్స్లో చుట్టారు. కానీ కొన్ని గంటల తర్వాత ఆ మంచు కరిగి ఆమె స్పృహలోకి వచ్చింది. నాకు దాహం వేస్తుంది అని అడిగింది. 49 రోజుల తర్వాత ఆమె ఏ డ్యామేజ్ లేకుండా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. సైన్స్ ప్రకారం ఇది ఇంపాసిబుల్, కానీ ఆమె బతికింది. ఆమెని ది మిరాకిల్ గర్ల్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 13. మనం పువ్వులు కోసుకునేటప్పుడు, ఆకులు తెంపేటప్పుడు వాటికి ప్రాణం ఉంటుంది కానీ నొప్పి ఉండదు అని అనుకుంటాం. కానీ రీసెంట్ గా టెల్ అవీవ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఒక భయంకరమైన నిజాన్ని కనిపెట్టారు. మొక్కలు కూడా అరుస్తాయి. వాళ్ళు టొమాటో మరియు పొగాకు మొక్కల మీద ప్రయోగం చేశారు. ఆ మొక్కలకి నీళ్లు పోయకుండా ఎండబెట్టారు మరియు వాటి స్టెమ్స్ ని కట్ చేశారు. అప్పుడు ఆ మొక్కలు ఒక రకమైన క్లిక్ శబ్దాన్ని రిలీజ్ చేశాయి. మామూలుగా మొక్కలు గంటకి 1-2 సార్లు సౌండ్ చేస్తాయి, కానీ వాటికి స్ట్రెస్ వచ్చినప్పుడు అవి గంటకి 30 నుంచి 50 సార్లు గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దం మన చెవులకి వినిపించదు, కానీ గబ్బిలాలు, ఎలుకలు, ఇతర జంతువులు దీన్ని వినగలవు. అంటే ఒక తోటలో మనం ఆకులు కోస్తుంటే ఆ పక్కన ఉన్న మొక్కలకి నన్ను చంపుతున్నారు, కాపాడండి అని సిగ్నల్స్ ఇస్తుంటాయన్నమాట. ఇది తెలిసాక వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటో. మనం తినేటప్పుడు మన ప్లేట్లో ఉన్న ఆకుకూరలు కూడా ఏడ్చుంటాయేమో. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఇది హిస్టరీలోనే అత్యంత భయంకరమైన షార్క్ అటాక్. ఇది వింటే సముద్రంలోకి దిగాలంటేనే భయం వేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో USS ఇండియానా పోలీస్ అనే అమెరికన్ షిప్ అణుబాంబుకి సంబంధించిన పార్ట్స్ ని డెలివరీ చేసి వెనక్కి వస్తుంది. అర్ధరాత్రి ఒక జపనీస్ సబ్మరైన్ ఈ షిప్ ని పేల్చేసింది. షిప్ మునిగిపోయింది. సుమారు 900 మంది సైనికులు నీటిలో పడ్డారు. వాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, కానీ బోట్స్ లేవు. సూర్యోదయమైంది. ఆ నీటిలో రక్తం వాసనకి వందల కొద్ది షార్క్స్ అక్కడికొచ్చాయి. మొదట అవి చనిపోయిన వాళ్ళని తిన్నాయి. తర్వాత బతుకున్న వాళ్ళ చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాయి. ఎవరైనా గాయపడి రక్తం వస్తుంటే షార్క్స్ వాళ్ళని నీటిలోకి లాక్కెళ్లిపోయేవి. ఆ అరుపులు మిగతా వాళ్ళకి నరకం చూపించింది. సైనికులు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని గుంపులుగా ఉండడానికి ట్రై చేశారు. ఎవరైనా గుంపు నుంచి విడిపోతే వెంటనే షార్క్స్ వాళ్ళని తినేసేవి. పగలు ఎండ, రాత్రి చలి, దాహం, వీటికి తోడు కింద నుంచి షార్క్స్ అటాక్. అలా 4 రోజులు నరకం అనుభవించారు. చివరికి ఒక విమానం వాళ్ళని చూసి కాపాడింది. కానీ ఆ 900 మందిలో కేవలం 316 మంది మాత్రమే బతికారు. మిగిలిన వాళ్ళని సముద్రం షార్క్స్ తినేశాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15. మీరు విన్న అత్యంత పెద్ద శబ్దం ఏది? దీపావళి బాంబు, ఉరుము లేక రాకెట్ లాంచింగ్. కానీ మానవ చరిత్రలో రికార్డ్ అయిన అత్యంత పెద్ద శబ్దం క్రాకాటోవా వాల్కనో పేలుడు. ఇది 1883 ఆగస్టు 27న ఇండోనేషియాలో జరిగింది. క్రాకాటోవా అనే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వచ్చిన శబ్దం ఏకంగా 310 డెసిబుల్స్. సాధారణంగా 150 డెసిబుల్స్ శబ్దం వింటేనే మన చెవి పొర చెరిగిపోతుంది. ఈ శబ్దం ఎంత గట్టిగా ఉందంటే ఆ పర్వతానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిప్లోని నావికుల చెవి పొరలు పగిలిపోయాయి. 100 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళకు కూడా పక్కనే బాంబు పేలినట్టు వినిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ శబ్దం 3000 మైళ్ళు అంటే 4800 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్రిగస్ అనే ఐలాండ్ వరకు వినిపించింది. ఇది ఎలా ఉందంటే ఢిల్లీలో బాంబు పేలితే అది కన్యాకుమారి దాటి శ్రీలంకలో వినిపించినట్టు అన్నమాట. ఈ శబ్దం నుంచి పుట్టిన షాక్ వేవ్ భూమి చుట్టూ ఏకంగా 4 సార్లు తిరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బారోమీటర్స్ పిచ్చి పట్టినట్టు రీడింగ్స్ చూపించాయి. ఆ పేలుడు వల్ల సముద్రంలో 100 అడుగుల సునామీ వచ్చింది. 36,000 మంది చనిపోయారు. ప్రకృతికి కోపం వస్తే ఎంత వైలెంట్ గా ఉంటుందో చెప్పడానికి క్రాకటోవా ఒక ఉదాహరణ. ఫ్యాక్ట్ నెంబర్ 16. ఇది హిస్టరీలోనే అత్యంత భయంకరమైన, ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ. ఇది వింటేనే మీ వెన్నుల్లో వణుకు పుట్టడం ఖాయం. 1959 ఫిబ్రవరి నెల రష్యాలోని ఉరాల్ మౌంటైన్స్ లోకి 9 మంది ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ కి వెళ్లారు. వీళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. వాళ్ళ లీడర్ పేరు ఇగోర్ డాయాట్లవ్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. రెస్క్యూ టీమ్స్ వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళకి కనిపించిన దృశ్యం చూసి వాళ్ళ రక్తం గడ్డగట్టుకుపోయింది. వాళ్ళ టెంట్ ఉంది, కానీ అది లోపల నుంచి కత్తితో చింపేసి ఉంది. అంటే వాళ్ళు దేనికో భయపడి జిప్పు తీసే టైం కూడా లేక టెంట్ ని కోసుకొని అర్ధరాత్రి ఆ మంచులో పరుగులు తీశారు. అక్కడ టెంపరేచర్ -30 డిగ్రీ సెల్సియస్ ఉంది. కానీ శవాలు దొరికినప్పుడు కొందరి వంటి మీద బట్టలు లేవు, కేవలం అండర్వేర్స్ తో ఉన్నారు. ఒకరి బట్టలు ఇంకోరు వేసుకున్నారు.
ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇద్దరికి కళ్ళు లేవు, ఒక అమ్మాయి నాలుక మొత్తం లేదు, కొందరి ఎముకలు నుజ్జునుజ్జైపోయాయి. అది ఎంత ఫోర్స్ అంటే ఒక కార్ యాక్సిడెంట్ అయితే ఎంత దెబ్బ తగులుతుందో అంతలా. కానీ బయట చర్మం మీద ఒక్క గాయం కూడా లేదు. వాళ్ళ బట్టల మీద రేడియేషన్ ఆనవాళ్లు దొరికాయి. అసలు ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు బట్టలు లేకుండా పారిపోయారు? అంత బలంగా వాళ్ళని ఎవరు కొట్టారు? అక్కడ ఏ జంతువు అడుగుజాడలు లేవు, వేరే మనుషులు వచ్చిన ఆనవాళ్లు లేవు. గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఏదో తెలియని ఫోర్స్ వల్ల వాళ్ళు చనిపోయారని ఫైల్ క్లోజ్ చేసేసింది. అసలు ఆ శక్తి ఏంటి? ఏలియన్సా? రష్యా మిలిటరీ ప్రయోగమా? లేక అక్కడ తిరిగే ఎటీ అనే మంచు మనిషా? ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ ప్లేస్ ని డ్యాట్లో పాస్ అని పిలుస్తున్నారు. అక్కడికి వెళ్ళడానికి ఇప్పటికీ జనాలు భయపడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 17. జాంబీలు కేవలం సినిమాల్లోనే ఉంటాయని మనం అనుకుంటాం, కానీ నేచర్లో నిజమైన జాంబీలు ఉన్నాయి. అదే జాంబీ యాంట్ ఫంగస్ అనే ఒక డేంజర్ ఫంగస్. ఇది బ్రెజిల్ మరియు థైలాండ్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని టార్గెట్ కేవలం చీమలు. ఈ ఫంగస్ స్పోర్స్ గాల్లో ఎగురుతూ వచ్చి ఒక చీమ మీద పడతాయి. మెల్లిగా అవి చీమ శరీరం లోపలికి వెళ్లి దాని నర్వస్ సిస్టాన్ని మరియు మజిల్స్ ని హైజాక్ చేస్తాయి. సుమారు 10 రోజుల తర్వాత ఆ చీమకి తన సొంత బ్రెయిన్ మీద కంట్రోల్ పోతుంది. ఆ ఫంగస్ ఆ చీమని కంట్రోల్ చేస్తూ చెట్టు పైకి నడిపిస్తూ కరెక్ట్ గా ఫంగస్ పెరగడానికి సరిపడా ఎండ, తేమ ఉండే ఆకు కిందకి తీసుకెళ్లి ఆ చీమతో ఆకుని గట్టిగా కొరికి పట్టుకునేలా చేస్తుంది. అక్కడితో ఆ చీమ చనిపోతుంది. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఆ చీమ తలపై నుంచి ఒక పొడవైన కొమ్ము లాంటి మొక్క బయటికి వస్తుంది. అది పగిలి అందులో నుంచి కొత్త స్పోర్స్ కింద ఉన్న చీమల పుట్ట మీద పడతాయి. అలా ఒకేసారి వేల చీమల్ని అది జాంబీలాగా మార్చేస్తుంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది కేవలం చీమలకి మాత్రమే వస్తుంది, మనుషులకి రాదు. కానీ ఒకవేళ మ్యూటేషన్ జరిగి మనుషులకి వస్తే జాంబీస్ మూవీస్ లో చూపించినట్లుగా ఈ ప్రపంచం అలా జాంబీస్ లా మారిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18. ప్రపంచంలో అందరూ ప్యారిస్ వెళ్ళడానికి, ఈఫిల్ టవర్ చూడడానికి కలలు కంటుంటారు. ముఖ్యంగా జపాన్ వాళ్ళకి ప్యారిస్ అంటే పిచ్చి ప్రేమ. వాళ్ళు సినిమాల్లో ప్యారిస్ ని చూసి అదొక స్వర్గం, అక్కడ అందరూ అందంగా ఉంటారు, రోడ్లు క్లీన్ గా ఉంటాయి అని ఊహించుకుంటారు. కానీ వాళ్ళు నిజంగా ప్యారిస్ కి వెళ్ళాక అక్కడి రియాలిటీ చూసి షాక్ అవుతారు. రోడ్ల మీద చెత్త, ట్రాఫిక్, పొగ మరియు ఫ్రెంచ్ వాళ్ళ కోపం చూసి వాళ్ళ బ్రెయిన్ ఆ షాక్ ని తట్టుకోలేదు. దీనివల్ల వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ, తల తిరగడం, వాంతులు రావడం, కొంతమందికి అయితే హార్ట్ బీట్ పెరిగిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. దీన్నే డాక్టర్లు ప్యారిస్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇది ఎంత సీరియస్ అంటే ప్యారిస్ లో ఉన్న జపాన్ ఎంబసీ వాళ్ళు ఇలాంటి టూరిస్టుల కోసం ఒక 24 గంటల హెల్ప్ లైన్ ని రన్ చేస్తున్నారు. వాళ్ళని వెంటనే ఫ్లైట్ ఎక్కించి జపాన్ కి పంపించేస్తారు. మనం అనుకున్నది జరగకపోతే మనిషి మెంటల్ గా ఎంత దెబ్బతింటాడో చెప్పడానికి ఇదొక విచిత్రమైన ఉదాహరణ. ఫ్యాక్ట్ నెంబర్ 19. ప్రకృతిలో ఎన్నో అందమైన సరస్సులుంటాయి, కానీ ఆఫ్రికాలోని కెమెరాన్ అనే దేశంలో ఉన్న లేక్ నయాస్ మాత్రం చూడడానికి అందంగా ఉన్నా కూడా అది ఒక టైం బాంబ్ లాంటిది. 1986లో ఇక్కడ జరిగిన సంఘటన చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటి. ఆగస్టు 21, 1986 రాత్రి సమయం. ఆ సరస్సు పక్కన ఉన్న ఊర్లలో జనాలు హాయిగా నిద్రపోతున్నారు. సడన్ గా ఆ సరస్సులో నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. భూమి కంపించింది. అందరూ ఏదో భూకంపం వచ్చింది అని అనుకున్నారు, కానీ జరిగింది వేరు. ఆ సరస్సు అడుగున కొన్ని వేల సంవత్సరాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ నిల్వ ఉంది. ఇది భూమి లోపల ఉన్న అగ్నిపర్వతం వల్ల నీటి అడుగున చేరింది. ఆ రోజు రాత్రి ఏదో చిన్న కొండ చర్య విరిగి పడటం వల్లో లేదా చిన్న భూకంపం వల్లో ఆ నీటి అడుగున ఉన్న గ్యాస్ ఒక్కసారిగా పైకి వచ్చింది. మనం సోడా బాటిల్ ని గట్టిగా ఊపి మూత తీస్తే గ్యాస్ ఎలా బయటికి వస్తుందో సరిగ్గా అలాగే ఆ సరస్సు పేలింది. అందులో నుంచి సుమారు 1.6 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయటికి వచ్చింది. ఈ గ్యాస్ గాలి కంటే బరువుగా ఉంటుంది. అందుకే అది ఆకాశంలోకి వెళ్లకుండా ఒక తెల్లటి పొగలాగా కిందకి జారి పక్కన ఉన్న లోయల్లోకి, ఊర్లలోకి ప్రవహించింది. జనాలు నిద్రలోనే ఉన్నారు. ఆ గ్యాస్ ఇళ్లలోకి రాగానే అక్కడ ఆక్సిజన్ పూర్తిగా పోయింది. నిద్రపోతున్న వాళ్ళు నిద్రలోనే చనిపోయారు. మెలకుగా ఉన్న వాళ్ళు ఊపిరి ఆడక గొంతు మంటతో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారు. కేవలం కొన్ని గంటల్లోనే ఆ చుట్టుపక్కల ఉన్న 1746 మంది మనుషులు మరియు 3500 జంతువులు చనిపోయారు. మార్నింగ్ రెస్క్యూ టీం అక్కడికి వెళ్తే అక్కడ దృశ్యం చూసి భయపడిపోయారు. అక్కడ ఒక్క ఈగ కూడా మిగల్లేదు. ఎటు చూసినా శవాలే. విచిత్రం ఏమిటంటే ఇళ్లల్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి, కానీ మనుషులు చనిపోయారు. అంటే గ్యాస్ మంటని ఆర్పలేకపోయింది, ప్రాణాల్ని ఆర్పేసింది. సైంటిస్టులు దీన్ని స్టడీ చేసి ఇప్పుడు ఆ లేక్ లో ఉన్న గ్యాస్ ని బయటికి పంపడానికి పైప్లు సెట్ చేశారు.
కానీ నేచర్ తలుచుకుంటే మనిషి ప్రాణం గాల్లో కలపడానికి ఒక్క నిమిషం చాలు అని ఈ సంఘటన నిరూపించింది. ఫ్యాక్ట్ నెంబర్ 20. మనం సమ్మర్లో ఎండలు మండిపోతే తట్టుకోలేం, కానీ 1816లో ప్రపంచంలో అస్సలు సమ్మరే రాలేదు. జూన్ జూలై నెలల్లో కూడా మంచు కురిసింది, నదులు గడ్డకట్టిపోయాయి. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. దీనికంతటికీ కారణం 1815లో ఇండోనేషియాలో జరిగిన మౌంట్ టంబోరా అనే అగ్నిపర్వత విస్ఫోటనం. ఇది గత 13 ఏళ్లలో జరిగిన అతిపెద్ద పేలుడు. ఆ పేలుడు వల్ల కోట్లాది టన్నుల బూడిద, సల్ఫర్ డయాక్సైడ్ ఆకాశంలోకి వెళ్లాయి. ఇవి భూమి వాతావరణంలో ఒక దుప్పటిలాగా పరుచుకున్నాయి. సూర్యుడి కిరణాలు భూమి వాతావరణంలోకి రాకుండా ఈ బూడిద అడ్డుకుంది. దీని ఎఫెక్ట్ 1816లో కనిపించింది. అమెరికాలో జూన్ నెలలో మంచు తుఫాన్లు వచ్చాయి. పక్షులు ఎగురుతూనే గాల్లో గడ్డకట్టి కింద పడిపోయాయి. యూరోప్ మరియు చైనాలో పంటలు పండలేదు. చలికి మరియు వర్షాలకి పంటలు నాశనమైపోయాయి. దీనివల్ల భయంకరమైన కరువు వచ్చింది. తినడానికి తిండి లేక జనాలు గడ్డిని, ఎలుకల్ని, పిల్లుల్ని తినే పరిస్థితి వచ్చింది. గుర్రాల్ని పోషించడం కష్టమయ్యి వాటిని చంపేశారు. దీనివల్ల గుర్రాలు లేకపోవడంతోనే జర్మన్ ఇన్వెంటర్ సైకిల్ ని కనిపెట్టాడు. కానీ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఆ చలికాలంలో బయటికి వెళ్ళలేక స్విట్జర్లాండ్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండిపోయారు. వాళ్ళల్లో మేరీ షల్లీ అనే ఒక 18 ఏళ్ల అమ్మాయి ఉంది. బోర్ కొట్టి వాళ్ళల్లో ఎవరు భయంకరమైన దెయ్యం కథ రాస్తారో చూద్దాం అని ఛాలెంజ్ చేసుకున్నారు. ఆ చీకటి వాతావరణం, ఉరుములు మెరుపులు చూసి ఇన్స్పైర్ అయ్యి మేరీ షెల్లీ రాసిన కథే ఫ్రాంకెన్స్టైన్. అలాగే ఆమె ఫ్రెండ్ పోలిడోరీ రాసిన కథే ది వ్యాంపైర్. సో ఒక అగ్నిపర్వతం పేలడం వల్ల లక్షల మంది చనిపోయారు. సైకిల్ పుట్టింది, మరియు మనకి ఇష్టమైన హర్రర్ సినిమాలు పుట్టాయి. హిస్టరీలో అన్ని ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 21. మనిషిలో ఉన్న క్రూరత్వం బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది? కేవలం కొన్ని గంటలు చాలు అని ఈ ఎక్స్పెరిమెంట్ నిరూపించింది. ఇది సైకాలజీ హిస్టరీలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ ఎక్స్పెరిమెంట్. 1971లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలిప్ కి ఒక డౌట్ వచ్చింది. పోలీసులు ఖైదుల్ని ఎందుకు కొడతారు? వాళ్ళు పుట్టుకతోనే చెడ్డవాళ్ళా, లేక ఆ పవర్ వాళ్ళని అలా మారుస్తుందా అని. దీన్ని టెస్ట్ చేయడానికి అతను కాలేజ్లో చదువుకునే 24 మంది నార్మల్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేశాడు. వీళ్ళందరూ మంచివాళ్ళు, ఎలాంటి క్రిమినల్ రికార్డ్ లేదు. వాళ్ళని 2 గ్రూప్స్ లాగా విడగొట్టారు. కొందరిని ఖైదుల్లాగా, ఇంకొందరిని గార్డ్స్ లాగా మార్చారు. కాలేజీ బేస్మెంట్ లోనే ఒక నకిలీ జైలు సెటప్ వేశారు. ఎక్స్పెరిమెంట్ మొదలైంది. గార్డ్లకి యూనిఫామ్లు, నల్ల కళ్లద్దాలు మరియు లాఠీలు ఇచ్చారు. మీరు ఖైదీలని కంట్రోల్ చేయాలి, కానీ కొట్టకూడదు అని చెప్పారు. ఖైదీలని అరెస్ట్ చేసి బట్టలు విప్పించి వాళ్ళకి నెంబర్ బోర్డులు ఇచ్చి జైల్లో వేశారు. మొదటి రోజు అంతా నార్మల్ గానే ఉంది. అందరూ ఇది నాటకం అనుకున్నారు. కానీ 2వ రోజు నుంచి సీన్ మారిపోయింది. ఖైదీలు తిరగబడ్డారు. దాంతో గార్డ్లకి కోపం వచ్చింది. వాళ్ళు తమ చేతిలో ఉన్న పవర్ ని సీరియస్ గా తీసుకున్నారు. ఖైదీలని పనిష్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళని నిద్రపోకుండా చేసేవారు. వాళ్ళ బట్టలు లాగేసి నగ్నంగా నిలబెట్టేవారు. టాయిలెట్ కి వెళ్ళనివ్వకుండా బకెట్ లోనే చేసుకోమనేవారు. వాళ్ళ చేత టాయిలెట్స్ లని చేతులతోనే క్లీన్ చేయించారు. కేవలం 36 గంటల్లోనే ఒక ఖైదీకి మెంటల్ బ్రేక్ డౌన్ అయింది. అతను పిచ్చివాళ్ల అరవడం మొదలుపెట్టాడు. ఏడవడం స్టార్ట్ చేశాడు. అతన్ని బయటికి పంపించేశారు. రోజులు గడిచే కొద్దీ గార్డులు మరింత క్రూరంగా తయారయ్యారు. వాళ్ళు ఖైదీలని మనుషుల్లా చూడడం మానేశారు. ఖైదీలు కూడా డిప్రెషన్ లోకి వెళ్లిపోయి మేము నిజంగానే ఖైదీలం, ఇక్కడి నుంచి ఎప్పటికీ వెళ్ళలేం అని నమ్మే స్టేజ్ కి వెళ్లిపోయారు. నిజానికి ఇది 2 వారాలు జరగాల్సిన ఎక్స్పెరిమెంట్. కానీ అక్కడ జరుగుతున్న హింసని చూసి జింబార్డో గర్ల్ ఫ్రెండ్ ఇది చాలా ఘోరం, నువ్వు వాళ్ళని రాక్షసులుగా మారుస్తున్నావు అని గొడవపడింది. దాంతో 6వ రోజునే ఈ ఎక్స్పెరిమెంట్ ని ఆపేశారు. దీన్ని బట్టి తెలిసిందేంటంటే మంచి వాళ్ళకైనా సరే అపరిమితమైన పవర్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చెడ్డవాళ్లుగా మారిపోతారు. సిచ్యువేషన్ ని బట్టి మనిషి ప్రవర్తన మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. నేను వీడియో పెట్టిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. Bye-bye.